Cheers. తాగు. ఏంటి సెల్లమ్మా అట్ట ఎడితే కట్టాలు తీరావు, ఎదురు తిరగాలి. నువ్వు అను ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని సబ్బెట్టి తోవి నీ చేతుల్లో పెడతా. నా సంసారానికి సంబంధించిన విషయం, నీ జోక్యం అనవసరం. అదిగా సెల్లమ్మా, ఇంతలా తిరిగే స్థాయికి నా భర్త దిగజారిపోయాడు. ఒక బజార్ రౌడీని అన్నయ్య అని పిలిచే స్థాయికి నేను దిగజారలేదు. నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది. అయినా ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మావిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది. తాగింది, నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది. కొట్టింది, నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు. నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రాం పెట్టామనుకో, జోకర్ లాంటి వాడిని ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను, అంతే. ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాడిని, పైగా నమ్మకస్తుని, అంతా నా మాటే నమ్ముతారు. కాదనుకో, కాదనుకో. ఏంటి సెల్లమ్మా మొహమాట పడతావేంటి అంట. బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగింది ఏంటి? నర్తనశాల సినిమా చూసా, అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మని ఇట్టాగే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలా గెడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రం వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లమ్మా గుడ్డు చప్పుడు కాకుండా పనైపోద్ది. అట్ట కానీ చెప్తా, బోధపడలా? రాజీ రాజీ వచ్చేసేమన్నమాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడీలు చచ్చాననుకో. ఇక సరసా మొదలెడదామా? వాయస్ శృంగారానికి ముందు మా కొన్ని ఆచారాలున్నాయి. అలాగా? ఏమిటవి? ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా? అమ్మా సుకుమారి, ఇంతకన్నా నొక్కితే ఓడ్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయస్ ఆచారం ఆచారమే. ఏమిటి, నొప్పిగా ఉందా? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఇప్పుడు నేను మీ పాదపీడనం చెయ్యాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా? ఆచారం. ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే, కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి. అసలే అర్భకుణ్ణి. అరే ఏంటి? నా గోలీ సోడా తాగందే అస్సలు 3 రోజులు. అంతే కదా, పట్టుకొస్తా. బయటికెందుకు? సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే, ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు, ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొరలు గమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది?
ఆ మాట నిజమే. ఏమిటో ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే. ఇదిగో నాకు సగం ఇవ్వా? సగం ఏంటి, ఫుల్గా ఇస్తా. ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేస్తావా? అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, వీరరాజు పుట్టించిన బుద్ధి. డబ్బిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మ తల్లి క్షమించొస్తా. అన్నయ్య ఇదిగో ఇట్లాంటివి మన గెట్టవు. మనం ఒకటి పద చెల్లమ్మా. ఆగు, ఏంటి నీ అప్పగారి ఇల్లు లోపలికి వెళ్ళిపోతున్నావు? అబ్బగారి ఇల్లు కాదురా, అత్తగారి ఇల్లు. చూసుకో. నా ఫ్రెండ్ ని అవమానించే అధికారం నీకు లేదు. వీడి సంగతి నీకు తెలీదు. వీడు పెద్ద బేవర్సుగాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే నీకన్నా బేవర్స్ గాడా? అది కాదు చెల్లమ్మా. ఎవరా నీకు చెల్లెలు? ముందట నదులు వదులుతాను, కానీ ఇక్కడ కాదు, మూసీ నదిలో వదులుతాను. వదులుతావా వదలవా? కమాన్ కినేరా. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? కింద నుంచి వచ్చావా? నేను సైడ్ నుంచి వచ్చాలే. ఎలా ఉంది? అరిస్తే ఆయాసం వస్తుంది, కానీ అమ్మాయిని వదిలిపెట్టి నీ కొడుకు నిలమని చెప్పు. చెప్తా. నువ్వు అక్కడికి వెళ్ళరా, అమ్మాయిని వదిలేసాయి. లేకపోతే నువ్వు వెళ్ళదు పిక్నిక్ కాదు, నన్ను తీసుకెళ్ళాలి శ్మశానానికి. కినేరా, మళ్ళీ కలుద్దాం. నో, నేను వస్తాను. ఇక్కడ నేను చేస్తా. ప్లీజ్. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చావు. థ్యాంక్స్. ఇదిగో చెల్లమ్మా, నువ్వు వాడిని వదిలేమన్నావు, వదిలేశా. కానీ వాడే నిన్ను వదిలేశాడు. ఇందులో నా తప్పేమీ లేదు.